గడపడం జరిగింది. భవసుఖదాయిని ఇవాళ స్వామివారు ప్రయోగించినటువంటి ఈ విషయాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. భవసుఖదాయిని. సాధారణంగా లోకంలో ఏమంటారంటే సంసారం అనేది మహాసముద్రం, సంసారం ఒక గొప్ప నరకం, ఈ సంసారాన్ని ధరించడం చాలా కష్టం అంటారు. కానీ మహాస్వామి గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. భగవతి చేసినటువంటి ఈ సృష్టిలో 3 విషయములు కనపడతాయి: భువనము, భోగము, జీవుడు. భువనము అంటే బయట ఉండేటటువంటి బ్రహ్మాండం. ఇందులో పర్వతాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, బోలెడన్ని తినే పదార్థాలు ఉన్నాయి, పశుపక్ష్యాదులు ఉన్నాయి, సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు. అన్ని భువనమునందు అంతర్భాగం. జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే ఒక వ్యక్తి ఎందున్నటువంటి నేనన్న భావనతో కూడుకున్నవాడు. యజమాని నేను, భోగము నేను. ఈ భువనములో ఉన్న విషయములను భోగించడానికి భగవంతుడు అనుగ్రహించాడు తప్ప ఈ భువనమునందు సుఖస్థానములను సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని ఆయన శాసనం చేయలేదు. ఆయన చేసిన శాసనం వల్ల ధర్మచక్రంలో ఇమిడేటట్టుగా భువనమునందున్న భోగములను నువ్వు అనుభవించవచ్చు అన్నాడు. భువనమునందు ఏ భోగములు నేను కల్పించానో అవి నీకు ధర్మచక్రంలో ఇమిడితే నువ్వు అనుభవించు. ధర్మచక్రంలో ఇమడడం అన్నది ఆశ్రమాన్ని బట్టి కూడా ఉంటుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, భువనమునందున్న అన్ని భోగములను అనుభవించకూడదు, దానం పుచ్చుకోకూడదు, రేపటి కొరకు అని దాచుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఇటువంటి నిషేధములు ఉంటాయి. కాబట్టి బ్రహ్మచారి భువనమునందున్న అన్ని భోగములను అనుభవించలేడు. గృహస్థు చాలా భోగములను అనుభవిస్తాడు. దానం తీసుకుంటాడు, రేపటి కొరకను దాస్తాడు, భార్యని స్వీకరిస్తాడు, ఆమె వలన సంతానమును పొందుతాడు, ఇల్లు కట్టుకుంటాడు, భార్యా బిడ్డలతో కలిసి కాపరం చేస్తాడు. గృహస్థు అనుభవించే భోగాలే 4 ఆశ్రమాల్లోనూ ఎక్కువగా ఉంటాయి. ఈ భవము, ఈ సంసారం అనేటటువంటిది నిజానికి సుఖదాయిని, సుఖమునిచ్చేది అంటున్నారు. ఎందువల్ల సుఖమునిస్తుంది అంటే మనిషిగా పుట్టడమే చాలా చాలా కష్టం. మీరు ఈ జీవుడి యొక్క జనన మరణ చక్రం గురించి చదివితే భయం వేస్తుంది మనకి. అయ్యి బాబోయ్, ఎన్ని కోట్ల జన్మల తరువాత అసలు మనుష్య శరీరాన్ని పొందుతాం? ఎన్ని కోట్ల జన్మలు, ఎన్ని యోనులలో, ఎన్ని శరీరాలతో తిరిగి 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 అనేక రకాలుగా ప్రాణాలు విడిచిపెట్టి చివరికి మనుష్య జన్మలోకి వచ్చాడు. ఇంత కష్టపడి మనుష్య జన్మలోకి రావడం అన్నది కేవలము తన స్వప్రయత్నము చేత సాధ్యము కాదు. మనుష్యత్వం, మనుష్యుడిగా పుట్టిన అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి అక్కరలేని విషయ సంబంధమైన వ్యామోహం ఎక్కువైపోయింది అనుకోండి. అర్థ విషయంలో కానీ కామ విషయంలో కానీ ధర్మంతో సంబంధం లేకుండా ఈక్షపడడం అలవాటైపోయింది అనుకోండి. ఆ జన్మకి సార్థక్యం ఏముంది? నేనెవరు, ఎక్కడి నుంచి